భోజుడని ఒక రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆయన ఆస్థానంలో 3 కవులు ఉన్నారు. ఒక ఆయన దండి ఏకసంతాగ్రహి, ఒక్కసారి చెప్తే గుర్తుపెట్టుకుంటాడు ఆయన. రెండోగా ఆయన భవభూతి ద్విసంతాగ్రహి, 2 సార్లు చెప్తే గుర్తుపెట్టుకుంటాడు. మూడోగా ఆయన మాగుడు, 3 సార్లు చెప్తే గుర్తుపెట్టుకుంటాడు. త్రిసంతాగ్రహి. ఈ 3 కవులు ఉన్నారు. ఈ 3 రాజాస్థానంలో కూర్చొని ఎవడైనా ఒక పద్యం బయట నుంచి మా గుండేరావు గారు లాంటి వాళ్ళు ఒక పద్యం రాసుకొని శ్లోకం రాసుకొని లోపలికి వస్తే ఈ 3 అంటారు, నువ్వే రాశావా లేదా చదువు అంటారు. పాప ఆయన పద్యం చదవగానే ఈ దండి ఏమంటాడు, ఇది నువ్వు రాసిన పద్యం కాదు, ఇది నేను రాసింది అంటాడు. ఎట్లా అంటే ఆయన చెప్పగానే గుర్తుపెట్టుకుంటాడు, ఎందుకంటే ఏకసంతాగ్రహి కాబట్టి. వెంటనే చెప్పేసి ఏమంటాడు, ఇది నువ్వు రాయలే నేను రాసిన అంటాడు. నేను అబద్ధం అంటే ఈయనను అడగండి అంటారు. రెండోగా ఆయనను భవభూతిని, ఆయన ద్విసంతాగ్రహి, అతనోసారి చెప్పాడు, ఇతనోసారి చెప్పాడు, ఈయన రెండవసారి. మేమిద్దరం అబద్ధం అంటే ఆ మూడో ఆయన మాగుండి అడగమంటారు. ఆయన త్రిసంతాగ్రహి. ఇట్లా ఎవడు వస్తే వాడి పద్యాన్ని ఫెయిల్ చేసి వెనక్కి పంపిస్తూ ఉన్నారు. ఇది ఏళ్ళు జరిగింది. ఇది నిజానికి భారతీయ భాషలు చాలా గొప్పవి. ఆ భాషలు ఎంత గొప్పవి అంటే ఇవాళ మన పిల్లలు ఈ భాషలకు సంబంధించి ఏ పరిజ్ఞానం లేకుండా ఉంటున్నారు మెల్లమెల్లగా. ఓ స్కూల్ ముందర చిన్న అబ్బాయి, 2nd క్లాస్ చదివే అబ్బాయి అరుగు మీద కూర్చున్నాడట. ఒక పెద్ద ఆయన మీలాంటి పేరెంట్ ఒక ఆయన వాళ్ళ పిల్లవాడిని తీసుకుపోవడానికి వచ్చి బండి పెట్టుకొని నిలబడ్డాడంట. ఈ కూర్చున్న పిల్లవాడిని చూస్తే చాలా దీనత్వం అనిపించిందంట. ఏంటబ్బా వీడు ఇట్లా కూర్చున్నాడని. ఏం బాబు అట్లా కూర్చున్నావు, ఇంటికి పోవా, మీ అమ్మ రాదా? అమ్మ లేదు అన్నాడంట వాడు. ఈయన బండి దిగి అమ్మ లేదనగా నేను జాలి కలిగింది. బండి దిగి మరి మీ నాన్న లేడా, నాన్న రాడా? నాన్న లేడు అన్నాడు వాడు. మరి నిన్ను ఎవరు తీసుకుపోతారంటే మా మమ్మీ అన్నాడు వాడు. వాడికి అమ్మ నాన్న తెలియట్లేదు, వాడికి మా మమ్మీ అన్నాడు వాడు. కానీ నిజానికి భారతీయ భాషలు నిన్నగాక మనం వసంత పంచమి చేసుకున్నాం. మనం చేసుకున్నప్పుడు మీ బిడ్డలు కూడా ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళందరికీ పలకల మీద అర్చక స్వాముల వారు పెట్టించింటారు. ఓం నమ శివాయ ఎందుకు పెట్టించారండి? ఓం నమ శివాయ ఎందుకు పెట్టించారు? ఓం నమ శివాయ సిద్ధం నమః. ఈ భారతదేశంలో అన్ని భాషలలో ఉన్న అక్షరాలు మహేశ్వరుని యొక్క డమరుకం నుంచి వచ్చినాయట. వాటిని 14 మహేశ్వర సూత్రాలు అంటారు. ఐ ఉన్ రులక్ ఏ ఓంగ్ అయౌచ్ హయవరట్ లన్ యమగణనం జబై గడదస్ జబగడదస్ కపచట తచట తౌ శేషసర్ హల్. మన దాదా అచ్చులు హలులు అంటాం కదా, మన అందరూ తెలుసు కదా. ఆ ఈ ఉ ఐ ఉన్ రులక్ రూలు ఏ ఓంగ్ ఏ ఓ అయౌచ్, ఆ నుంచి చూ మధ్యలో ఉంటాయి కాబట్టి వాడి అచ్చులు. హయవరట్ 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 లన్ యమఘననం జభై గడదస్ జబగడదస్ కపచట తచట తౌ శేషసర్ హల్. హా నుంచి లు మధ్యలో ఉంటాయి కాబట్టి హల్లులు. అచ్చులు హల్లులు ఎందుకు వచ్చినాయంటే ఇందుకు వచ్చినాయి. అసలు ఈ శబ్దాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయంటే మహేశ్వరుని యొక్క డమరుకం నుంచి వచ్చినాయండి. ఆయన ఇట్లా ఊపితే సౌండ్స్ వచ్చినాయండి. సౌండ్స్ వస్తే ఏంటండి అట్లా శబ్దాలు పట్టుకుంటారా? పట్టుకున్నారు మన వాళ్ళు. అట్లా జపాన్లో పిల్లలకు పేర్లు ఎట్లా పెడతారంటే పిల్లవాడు పుట్టిన తర్వాత చెంచాలని తీసుకొని వాళ్ళని చుట్టూ తిప్పి ఇట్లా పడేస్తారు. ఏ సౌండ్ వస్తే అదే పేరు వానికి. చుమ్ చామ్ చుమ్ అంటే చుమ్ చామ్ చుమ్మాడు. మరి వాని చెంచాలకు సౌండ్ వచ్చినప్పుడు నా డమరుకంకు సౌండ్ రాదా? ఈ దేశంలో మహేశ్వర సూత్రాలు అట్లా పుట్టినాయి. శివుడి యొక్క డమరుకం నుంచి మహేశ్వర సూత్రాలు మొట్టమొదట వచ్చినాయి కాబట్టి ఓం నమ శివాయతో మన యొక్క అక్షరాభ్యాసం మొదలవుతుంది. అందుకే మన ప్రాంతంలో జడ్చర్ల ప్రాంతంలో మేము కూడా ఇక్కడనే పుట్టినాం కాబట్టి ఏమిరా నీకు ఓనుమాలు రావేమిరా అంటారు. ఓనుమాలు అంటే ఏంది? ఓం నా మాహాలు అని అర్థం. ఫస్ట్ మొట్టమొదటి చదువు ఓం నా మాహతో ప్రారంభమైంది. ఈ అక్షరాలు కూడా మన వాళ్ళు ఏం చేశారు? పాప బాబ్బా
ఈ పెదవులకి వెళ్ళి వస్తాయి కాబట్టి వాటిని ఓష్ట్యాలు అన్నారు. ఓష్ట్యం అంటే పెదవి. కొన్ని దంతాల నుంచి వస్తాయి, దంత్యాలు. ద పళ్ళు లేకపోతే అవి పలకలేరు. కొన్ని ముక్కులోంచి వస్తాయి, జ్ఞ ఞీ మ, వాటిని అనునాసికాలు అంటారు. కొన్ని గొంతులోకి వెళ్ళి వస్తాయి, ఖ కఖ గఘ, కంఠ్యాలు అంటారు. వాటి కొంచెం వయస్సు పెరిగిన తర్వాత, కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత, పళ్ళు కొంచెం ఊడిపోయిన తర్వాత, ఈ దవడలు కొంచెం మెత్తగా అయిన తర్వాత కొన్ని అక్షరాలు పలకలేరు. ఈ ముగ్గురు కూర్చున్నారు కదా జడ్జిలు, వాళ్ళకు అప్పటికి 60 ఏళ్ళు వచ్చాయి, పెద్దవాళ్ళు అయినరు. వీళ్ళు ఎవరి పద్యం వచ్చినా రికార్డు బయటికి పంపిస్తున్నారు. ఈ సంగతి అంతా బయట ఉన్న ఒక ఆయనకు తెలిసింది. ఆ బయట ఉన్న ఆయన ఎవరంటే కాళిదాస్ అనే ఒక కవికి తెలిసింది. ఆయన ఏం చేశాడంటే ఓ రోజు పద్యం రాసుకొని వచ్చాడు. చదవయా నువ్వేం పద్యం రాసినావు అని అన్నారు. ఆయన పద్యం చదవడం మొదలుపెట్టాడు. షడ్జామజ్జకరాజ్య వీడ్య వసుదాజ్యాలాంచ మట్కాకరే జడ్జట్ కిట్ కిట్ దరాజ్య రేడ్గన కజ్యోత వీడ్య భ్రమ వీడ్యాలుడ్భ్రమ లుట్ప్రయట్టియ పదాడ్ గడ్ 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 గహ పాదౌ టేట్పట టట్పట 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 రస ప్రఖ్యాత సఖ్యోదయ అన్నాడు. ఈ ముగ్గురికి ఎవరికైనా గుర్తుపెట్టుకోనికి వస్తుందా? ఇది ఎంత ఏకసంతాగ్రహి అయినా కానీ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఏమయ్యా ఇది నేను రాసినా నువ్వు రాసినావా అని ముఖాలు చూసి ఒకసారి మళ్ళీ అన్నాడు. షడ్జామజ్జకరాజ్య వీడ్య వసుదాజ్యాలాంచ మట్కాకరే జడ్జట్ కిట్ కిట్ దరాజ్య రేడ్గన కజ్యోత వీడ్య భ్రమ వీడ్యా లుట్భ్రమ లుట్ప్రయట్టియ పదాడ్ గడ్ 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 గహ పాదౌ టేట్పట టట్పట 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 రస ప్రఖ్యాత సఖ్యోదయ అన్నాడు. ముగ్గురు లేచిన వాడు ఇది మాది కాదు సార్ మీదే అని అన్నారు. మరి ఇంత మంచి పద్యాలు పెట్టుకొని, ఇంత మంచి పాటలు పెట్టుకొని మన పిల్లలకు మనం ఎలాంటి పద్యాలు ఎలాంటి శ్లోకాలు నేర్పిస్తున్నాం? ఆఖరికి మన వాకింగ్లు ఎంత దరిద్రంగా తయారైనాయంటే గంగాపురం దాకా పోయేస్తాడు, కుండ మాత్రం కరగదు 10 ఏళ్ళు తిరిగినా కానీ. ఎందుకంటే ఈ వచ్చేటప్పుడు పోయేటప్పుడు మంది ముచ్చట్లు తప్ప ఏముండవు అందులో. కానీ ఇట్లాంటి ఒక శ్లోకము, గట్టి శ్లోకము లేదా ఒక పద్యము మన పిల్లలతో మనం చదివిస్తున్నామా? భారతమాత యొక్క అర్చన అంటే ఏంటి, ఈ దేశం యొక్క మూల స్వరూపం ఏంటో మనకు తెలియాలి. ఇంగ్లీష్ అందరు గొప్పది గొప్పది అంటున్నారు, కానీ అంటే ఇంగ్లీషు భాషగా నేను తప్పు పట్టట్లేదు, దాన్ని అంటే కమ్యూనికేషన్ లాంగ్వేజ్గా తప్పు పట్టట్లేదు. అది నేర్చుకోవద్దని నేను అనట్లేదు, నేర్చుకోండి. విదేశాలకు పిల్లల్ని పంపించండి. ట్రంప్ ఏమన్నా నెత్తి మీద దెబ్బేస్తే మళ్ళీ తోలుకొచ్చుకోండి. ఇట్లకెళ్ళి ఏమన్నా ప్లాట్లు ఇప్పియండి, వాళ్ళకు భూములు ఇప్పియండి. అది నేను కాదనట్లేదు. ఉద్యోగం లేకున్నా ఉందని చెప్పి మా పిల్లవానికి ఇంత ప్యాకేజు లీకేజ్ ఉందని చెప్పి అమాయకురాలైన పిల్లని తీసుకొచ్చి పెళ్ళి కూడా చేయండి వానికి, నేను వద్దని అనట్లేదు. కానీ మన భాషా పరిజ్ఞానం మనకుండాలి అంటే మన భాష యొక్క లోతు ఏందో మనకు తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఎవరి మాతృభాష వాళ్ళకు ఉందండి? అమ్మ మొదటి దైవము, ఆవు పాలు మధురము, ఇటుక గోడ మందము, ఈల పాట విందమని మీ పిల్లలకు పాటలు నేర్పించారు ఎప్పుడన్నా? మరి మనందరం రాత్రికి వెళ్ళి పండుకుంటే కళ ఎవరికైనా ఇంగ్లీష్లో వస్తుందా తెలుగులో వస్తుందా చెప్పండి ఫస్ట్. ఎవరి మాతృభాషలో వాడి కళ వస్తుంది అంతే. ఆ సాఫ్ట్వేర్ ఇట్లా తయారైనది అది. ఇది ఫండమెంటల్ రూల్. ఆ సాఫ్ట్వేర్ ఏది ఉంటే దాంట్లోనే నీకు మంచిగా అర్థమవుతుంది.